సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. కొంతమందిని చూస్తే ముచ్చటేస్తుంది. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా హృదయం సముద్రం అంతా ఉంటుంది. పెట్టి తినే గుణం ఉంటుంది వారికి. నోరు విప్పి ఉత్తుత్తి సందేశాలు ఇవ్వరు వాళ్ళు. చేతులతో అనేక మందిలో స్ఫూర్తిని నింపుతారు. అలాంటి వారు ప్రకృతిలో సహజంగా పరిమళాలు వెదజల్లే కుసుమాలు లాంటి వారు. మరి అలాంటి వారి గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. నమస్కారం, నేను సుల్తానా. తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పాఠం ఆంధ్రప్రదేశ్ 8వ తరగతిలోని మధుపర్కాలు. ఈ పాఠం ఉపవాచకంలోని పాఠం. పుట్టనది 2 నిట్టాళ్ళ పాక. అవి నెత్తి మీద నీడ కోసం వేసుకున్న నిట్టాళ్ళు. అసలు ఆ ఇంటికి నిట్టాళ్ళు పుట్టన దంపతులే. పుట్టన్న సీతమ్మ ఒకటే ఎత్తు. ఆ ఎత్తు భౌతికంగానే కాదు, ఆత్మలో కూడా ఇద్దరు సమానమైన ఎత్తులోనే ఉంటారు. ఒకటిగా ఉన్న ఆత్మను 2 చేసి, రెండిటికి 2 శరీరాలు కల్పించి భూలోకంలో కొన్నాళ్ళు ఆడుకు రమ్మని విధాత పంపాడా అనిపిస్తుంది వారిని చూస్తే. పుట్టన్న వృత్తి బట్టల నేత. సీతమ్మ రాట్నం దగ్గర నుంచి లేవనే లేవదు. ఎప్పుడు కాయ కష్టం చేస్తున్నాము అనే భావాన్ని వారు అసలు బయట పెట్టనివ్వరు. బట్టలు నేయడం అనేది తమ పని ఒక యజ్ఞంలాగా వారు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక్క కండ చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులైపోతే, ఒక జానెడు నేస్తే పుట్టన్న పెదాల మీద పొట్ల పువ్వులే పూస్తాయి. పుట్టన్న సీతమ్మ దంపతులకు ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ఊర్లో వారు కూడా ఆవుకు కావలసిన చిట్టు. తన పిల్లలకే కాక ఊరి పిల్లలందరికీ తల్లి లాంటిదే. ఎందుకంటారా, ఊరిలోని పిల్లలందరూ పాల కోసం పుట్టన్న ఇంటికే వచ్చేవారు. పుట్టన్న ఆ ఆవు పాలను పితికి ఆ ఊరిలో చంటి పిల్లల తల్లులకు ఉచితంగానే పోసేవాడు. తవుడు, తెలగపిండి చెక్కలు, వరిగడ్డి ఇలాంటివన్నీ కానుకగా తెచ్చి ఇస్తుండేవారు. పుట్టన్న ఎంత వద్దని వారించిన వారు వినేవారు కాదు. ఇలా పుట్టన్న సీతమ్మ దంపతులు తమకున్న దాంట్లోనే తాము ఇతరులకు సహాయం చేస్తూ తమకున్న ఒకే ఒక ఆవు, ఆ ఆవు పాలను అమ్మకుండా చంటి పిల్లల తల్లులకు ఉచితంగా పోసేవారు. ఇలా వారి జీవనం గడుస్తూ ఉండేది. ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా పుట్టన స్వయంగా నేసి మధుపర్కాలు పంపిస్తాడు. అది పుట్టన దంపతుల ఆచారం. మధుపర్కాలకు వారు పైకమేమీ తీసుకోరు. ఆ మధుపర్కాలు కట్టుకుని కొత్త దంపతులు పీటల మీద కూర్చొని తలంబ్రాలు పోసుకోవటం, దానిని పుట్టన చూడడం మామూలు. క్రమంగా పుట్టన దంపతులు అలా ఉచితంగా మధుపర్కాలు ఇచ్చి చివరికి బీదవారయ్యారు. ఇప్పుడు వారికి ఉన్న ఏకైక ఆధారం ఆవు. వారు ఎలానో జీవితాన్ని అలా నెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఆ రోజు సీతమ్మ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు బావి దగ్గర పెదకాపు పాపయ్య కనిపించి తన కూతురు పార్వతి పెళ్లి కుదిరిందని, ఈ విషయాన్ని పుట్టన్నకు చెప్పమని చెప్పాడు. ఆ మాట వినగానే సీతమ్మ ముఖంలో చిరునవ్వు తొంగి చూసింది. కానీ ఆ 4 అడుగులు వేయగానే ఆ చిరునవ్వు అంతరించిపోయింది. భర్తతో ఈ మాట చెప్పింది. అతడు వినగానే నవ్వాడు. కానీ ఆ నవ్వు కూడా గాలిలో వెలిగించిన దీపంలాగా ఆరిపోయింది. కాయా కష్టమైతే చేస్తాం కానీ నూలు ఎక్కడి నుండి తెచ్చేది? నూలు కొనడానికి డబ్బేలా? ఇద్దరూ కూర్చొని తర్జన భర్జనలాడుతున్నారు. ఏం చేద్దామా అని చాలాసేపటి నుంచి విచారపడుతూ ఉన్నారు. చివరికి పుట్టన్న అన్నాడు, తరతరాలుగా వచ్చే ఆచారాన్ని పోగొట్టుకోవడం కన్నా గోవుని వదిలేయడం మంచిది కదా. ఈ లగ్నానికి వస్త్రాలు అందిస్తే చాలు. అంతగా అయితే మళ్ళీ పెళ్లిళ్ళ కాలం వచ్చేసరికి మనం ఈ ఊరు వదిలేసి పొరుగురికి వెళ్తే సరి. పొరుగురికి ఆచారాలు వెంట రావు కదా అన్నాడు భార్యతో. సీతమ్మకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. భర్త ఆవును అమ్మేద్దాం అన్న మాట అనగానే అప్పటికే ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజలా కారిపోతున్నాయి. ఆవును అమ్మేద్దామా? ఎలాగో గొంతు పెగిల్చుకుని అడిగింది. పోనీ ఒక్కసారికి అప్పు చేద్దామా?
భర్త వంక దీనంగా చూస్తూ అడిగింది. వెంటనే పుట్టన్న గయ్యమన్నాడు. అప్పా, నా వల్ల కాదు. అప్పు చేస్తే నాకున్న ఈ కొంచెం ప్రశాంతత కూడా ఉండదు. నాకు ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టే అవకాశం అన్నా ఉంది, అప్పుడు ఆ నిద్ర కూడా ఉండదు నాకు. నేను అప్పు చేయలేను, నా వల్ల కాదు అప్పు చేయడం. పోనీ ఈ ఒక్కసారికి ఆవును అమ్మేద్దాము. అంత కాకపోతే ఎవరు ఆవును కొంటారో వారికి ముందే చెప్దాము. చంటి పిల్లల తల్లులు వస్తారు పాలు పోయాలని, ఆ తర్వాత వారి అదృష్టం, మనం మాత్రం ఏం చేయగలం? దీనంగా అన్నాడు పుట్టన్న. సీతమ్మ చేసేదేం లేక ఏడుపు ఆపుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అప్పుడే సంధి వెలుగులు దూసుకొస్తున్నాయి. గానుగ చెట్టు చిటారు కొమ్మకు అతికించినట్లుగా నెలవంక కనిపిస్తున్నాడు. పుట్టన్న వాకిట్లోకి రాగానే ఆవు అంబా అని అరిచింది. పుట్టన్నకి ఆపుకోలేని దుఃఖం వచ్చింది. వెంటనే దాని మెడను కౌగిలించుకొని భోరిమన్నాడు. నిన్ను అమ్మేస్తున్నానని నా మీద కోపం వచ్చిందా? నా మీద అలిగావా? క్షమించు తల్లి, నాకు వేరే దారి లేదు. ఆచారాలు పోగొట్టుకోలేను కదా. నువ్వెక్కడున్నా నేను రోజు వచ్చి నిన్ను చూస్తూ ఉంటాను. నువ్వు నా దైవం. ఎలా అయినా ఎక్కడున్నా పూజిస్తూనే ఉంటాను, నిన్ను కొలుస్తూనే ఉంటాను. నన్ను క్షమించు తల్లి అంటూ పరి విధాలుగా దాన్ని క్షమాపణ అడుగుతూ తన కన్నీళ్లతో ఆవుని తడిపేశాడు. భర్తను ఆ పరిస్థితిలో చూసి సీతమ్మ కూడా దుఃఖాన్ని ఆపుకోలేక ఆవుని వాటేసుకొని భోరుమంది. మరి వారికి వేరే దారి లేకుండే. డబ్బులేమో అత్యవసరము. డబ్బులు ఉంటే కానీ నూలు దొరకదు, నూలు ఉంటే కానీ మధుపర్కాలు నేయలేరు. పెళ్ళికేమో 5 రోజుల వ్యవధే ఉంది. 5 రోజుల సమయంలోనే పట్నం వెళ్ళి నూలు కొనుక్కొని రావాలి, మధుపర్కాలు నేయాలి. పెళ్లి సమయానికి పెళ్లి కొడుకు వాళ్ళు ఊర్లోకి రాకముందే మధుపర్కాలను అందచేయాలి. మరి వారు అచ్చెన్నకి తమ ఆవును అమ్మేశారు. ఆ డబ్బులతో పట్నానికి వెళ్ళి పుట్టన్న నూలు కొనుక్కొచ్చాడు. ఈ 5 రోజులు వంచిన తల ఎత్తకుండా ఇద్దరు మధుపర్కాలు నేయడంలో మునిగిపోయి ఆవు గురించి కొంచెం మర్చిపోయినట్టు కనిపించారు. ఎప్పుడైతే పెళ్లి లగ్గం దగ్గరికి వచ్చేసిందో బ్యాండ్ వాయిద్యాలు వినిపిస్తున్నాయి, పెళ్లివారు వచ్చారు అనడానికి సూచనగా. అప్పటికే 2-3 సార్లు పెదకాపు పాపయ్య ఇంటి నుంచి పిలిపొచ్చింది పుట్టన్న దంపతులకు మధుపర్కాలు తోడుకుని రమ్మని. ఇంకో గంటకి లగ్గం మొదలవుతుంది అనగా మధుపర్కాలు నేయడం పూర్తయింది. కబురు పంపాడు పుట్టన్న. మంగళ వాయిద్యాలతో హారతులతో వచ్చి వీరిద్దరిని ఆ మధుపర్కాలను తీసుకుని పెళ్లికి తోడుకొని పోయారు. ఆ పెళ్లిలో జరిగే సంబురాలతో, మజాకులతో, ఆటపాటలతో, సరదాలతో ఆవు సంగతిని ఆ కాసేపు మర్చిపోయారు పుట్టన్న దంపతులు. మొత్తానికి పెళ్లి ముగిసింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే నవదంపతులు వీరిచ్చిన మధుపర్కాలు కట్టుకొని తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే వీరి మొహంలో ఓ విధమైన ఆనందం, ఒక బరువు గుండె మీద నుంచి దింపుకున్న ఒక తృప్తి. మొత్తానికి ఈ పెళ్లికి మేము మధుపర్కాలు అందించాము, ఆచారాలు నిలబెట్టుకున్నాము అన్న ఒక చిన్నపాటి మందహాసం, ఒక చిరు గర్వం వారి మొహంలో తొణికిసలాడింది. అక్కడి నుండి తిరిగి ఇంటికి రాగానే వారికి బోసిపోయిన తమ ఇల్లు కనిపించింది. ఇంటికి రాగానే ముందుగా కనిపించే తమ ఆవు కనిపించలేదు. దాన్ని కట్టేసే కొయ్య కూడా ఖాళీగా ఉండేసరికి ఈసారి మాత్రం పుట్టన్న దంపతులు దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడే కూలబడిపోయారు. ఎప్పుడైతే ఆవు గుర్తొచ్చిందో పుట్టన్న సీతమ్మ దంపతుల దుఃఖానికి అంతే లేదు. ఊర్లో వారందరూ తమ పిల్లలకు పాల కోసం వచ్చి ఆవు లేకపోవటం చూసి వెనుదిరిగి వెళ్ళిపోవడము, వారందరూ ఉత్త చేతులతో వెళ్ళడం చూసిన పుట్టన్నకు చాలా బాధగా అనిపించేది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ బాధతో కుమిలిపోతూ వెళ్ళి ఆ రాత్రి నిద్రపోయారు. కానీ ఆ రాత్రంతా పుట్టన్న సీతమ్మ దంపతులు ఆవు గురించే ఆలోచిస్తూ ఆవునే కలవరిస్తూ పలవరిస్తూ ఉన్నారు. తెల్లవారుజామునే వారికి ఆవు అంబా అంబా అని పిలిచినట్లు అనిపించింది. చటుక్కున లేచి కూర్చున్నాడు పుట్టన్న. అటు ఇటు చూసి ఇదంతా నా భ్రమ కదా, ఆవును పదే పదే తలుచుకోవడం వల్ల అలా అనిపిస్తుందేమో అనుకుని మళ్ళీ నిద్రపోయాడు. ఇలా 2-3 సార్లు జరిగింది. తెల్లవారుజామునే లేచి బయటకు వచ్చిన పుట్టన్నకు తన ఆవు అక్కడ కట్టుకొయ్య
కొయ్యకు కట్టేసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. గబగబా లోపలికి వచ్చి భార్యని తట్టి లేపి, సీత లే లే మన ఆవు వచ్చేసింది అని చెప్పాడు ఎంతో సంబరంగా. సీతమ్మ కూడా బయటకు వచ్చి, అవునండి ఎలా వచ్చిందంటారు, అది అచ్చన్న వాళ్ళ ఇంట్లో నుంచి తప్పించుకుని వచ్చిందేమో ఒకవేళ అన్నది. కానీ పుట్టన్న లేదు లేదు కట్టుకొయ్యకి ఇది కట్టేసింది కదా అన్నాడు. కాదండి, ఇది రోడ్డు మీద నుంచి పోతూ ఉంటే ఎవరో చూసి మన ఆవు కనుక మనం అమ్మిన విషయం తెలియక తీసుకొచ్చి కట్టుకొయ్యకు కట్టేశారేమో, పదండి వెళ్ళి తీసుకెళ్ళి మనం అచ్చన్నకి ఇచ్చేద్దాము ఆవుని అన్నది. పుట్టన కూడా అవునవును మనం అచ్చన్నకు అమ్మేశాం కదా, అమ్మేసిన తర్వాత ఆవు వచ్చి మన కట్టుకొయ్యకు కట్టేసి ఉన్నా కూడా మనది ఎలా అవుతుంది, మనది కాదు కదా, పైగా డబ్బులు కూడా వాడుకున్నామాయే అనుకుంటూ కట్టుకోయే నుండి దాన్ని తీసి ఆ ఆవుని జాగ్రత్తగా అచ్చన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళసాగాడు. దారి మధ్యలోనే అచ్చన్న ఎదురయ్యాడు. ఏం పుట్టన్నా ఎక్కడికి బయలుదేరావు అన్నాడు చిరునవ్వుతో. అదేంటి అచ్చన్న, ఆవు నీకు అమ్మేశాను, డబ్బులు తీసుకున్నాను, పైకం మొత్తం ఖర్చు పెట్టేశాను, మళ్ళీ ఆవు నా ఇంట్లో కట్టేశావేంటి అంతే ఆశ్చర్యంతో అడిగాడు పుట్టన్న అచ్చన్నను. వెంటనే అచ్చన్న నవ్వుతూ, అది కాదు పుట్టన్న, అల్లుడు గారు అదే కొత్తగా పెళ్ళైంది కదా పెదకాపు పాపయ్య గారింట్లో, ఆ అల్లుడు గారు నీ ఆవుని మీ ఇంట్లో కట్టేయమని చెప్పి ఎన్ని డబ్బులు అయినాయో అన్ని డబ్బులు నాకు ఇచ్చేశారు, ఇప్పుడు డబ్బులు జమ అయిపోయినాయి కాబట్టి ఆవు నీదే నాది కాదు అని చెప్పి ఆవుని మళ్ళీ పుట్టనికి అప్పచెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు అచ్చన్న. పుట్టన్న ఏం చేయాలో తోచలేదు, ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకునే లేదు. గబగబా తిరిగొచ్చి ఆవును కట్టుకోయకు కట్టేసి భార్యకు ఈ విషయం చెప్పి నేను ఇప్పుడే కాపుగారింటికి వెళ్ళొస్తాను అన్నాడు. పరుగులాంటి నడకతో కాపుగారింటికి వెళ్ళాడు. అప్పుడే నిద్ర లేచారేమో అల్లుడు గారు వెండి చెంబు పట్టుకొని వెండి పూల నగిసి చెక్కి ఉన్న పీట మీద కూర్చొని ఉన్నారు. ఆ పక్కనే స్తంభానికి ఆనుకొని మామగారు ఏవో కబుర్లు చెప్తున్నారు. కిటికీలోంచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వంక చూస్తూ చిరుచిరు నవ్వులు చిందిస్తూ ఉన్నది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్నాడు పుట్టన్న. వెంటనే పెదకాపు, ఏం పుట్టన్న పొద్దున్నే వచ్చేసావేంటి, మా చెల్లిని పుట్టింట్లో వదిలేద్దామనే పరిహాసాలు ఆడాడు. వెంటనే పుట్టన్న, ఊరుకోండి బాబు మీ పరాచికాలు మీరును, అయినా మీ చెల్లిని మీ పుట్టింట్లో వదిలేయాలంటే నేను ఎందుకండి, ఎప్పుడు కావాలంటే అప్పుడే సీత మీ ఇంటికి వచ్చేది అన్నాడు. వెంటనే పెదకాపు అల్లుడు వంక చూస్తూ పరిచయం చేశాడు. వెంటనే అల్లుడు గారు, నాకెందుకు తెలియదు మావయ్య గారు, పుట్టన్న గురించి నాకు మొత్తం తెలుసు అన్నాడు. వెంటనే పుట్టన్న రెండు చేతులు కట్టుకుని, అల్లుడు గారు మీరు ఎందుకు అచ్చన్నకు డబ్బులు ఇచ్చారు, అచ్చన్న ఆవును తెచ్చి మళ్ళీ మా ఇంట్లో కట్టేశాడు కదా అన్నాడు. వెంటనే అల్లుడు గారు, పుట్టన్న మేము అంటే ఈ తరం వారం ఏదైనా మీ దగ్గర నుంచే కదా నేర్చుకోవాలి అన్నాడు. అవును అన్నాడు పుట్టన్న, అందుకే తాత నేను నీ దగ్గర నుండి ఇవ్వడం అనే దాన్ని నేర్చుకుంటున్నాను. నువ్వెలా అయితే మధుపర్కాలు తరతరాలుగా ఊర్లో ఏ పెళ్లి జరిగినా ఇస్తున్నావో అలానే నువ్వు ఎప్పటికీ ఊళ్ళోని చంటి పిల్లలకి పాలు పోయాలనే ఉద్దేశంతోనే నేను ఆవును మళ్ళీ మీ ఇంట్లో కట్టేయమన్నాను, ఆ డబ్బులు తీర్చేశాను అన్నాడు. వెంటనే పుట్టన్న, అలా ఎలా బాబు, నేను కనీసం దానికి ఒక నోటైనా రాసిస్తాను, అప్పుగానైనా నాకు ఆ డబ్బులు కావాలి కానీ అలా నేను తీసుకోలేను అన్నాడు. వెంటనే అల్లుడు గారు, అంత మాటనకు తాత, ఎప్పటికైనా సరే మేము మా తరం వారము మీ తరం నుంచి ఏదైనా నేర్చుకుంటూ ఉంటాము, అలా నేర్చుకునే క్రమంలోనే ఎదుటి వారికి ఇవ్వాలి అనే విషయాన్ని నేను నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్నాడు. పెదకాపు పాపయ్య గారి అల్లుడు చాలా మంచివాడు, ధనవంతుడు. తన పెళ్లికి మధుపర్కాలు నేసి ఇచ్చిన పుట్టన దంపతులు నూలు కోసం తమ ఆవును అమ్ముకున్నారని తెలుసుకున్నాడు. వారు ఆ గ్రామంలోని పసిపాపలకు ఆ ఆవు పాలను ఉచితంగా పోసేవారని తెలుసుకున్నాడు. పుట్టన్న ఆవును అచ్చన్నకు అమ్మాడని తెలుసుకుని అచ్చన్నకు ఆ డబ్బులు మొత్తం ఇచ్చేసి ఆవును తిరిగి పుట్టన్న ఇంట్లో కట్టేయమని చెప్పాడు. ఈ సంగతి అంతా తెలియని పుట్టన్న వచ్చి ఈ సంభాషణ మొత్తం అల్లుడు గారితో జరుపుతున్నాడు. వెంటనే అల్లుడు గారు, తాత నువ్వేమనుకోనంటే ఓ మాట అన్నాడు. చెప్పండి అల్లుడు గారు చేతులు కట్టుకుని అన్నాడు పుట్టన్న. మాకు చాలా డబ్బులున్నాయి, నేను వద్దన్న మా మామగారు పెళ్లిలో నాకు 2 ఎకరాల మాన్యాన్ని నాకు
కానుకగా ఇచ్చారు. నేను ఆ కానుకను తిరిగి ఎవరికైనా కానుకగా ఇద్దాం అనుకుంటున్నాను. అది ఎవరికో ఎందుకు, మీకే ఇస్తాను అన్నాడు. పుట్టనకి ఏం చెప్పాలో తోచలేదు. వెంటనే అల్లుడు గారు, మీరేమీ ఉచితంగా తీసుకోనక్కర్లేదు, ఆ 2 ఎకరాలు మీరు తీసుకొని ఎప్పుడు ఊళ్ళో పెళ్లి జరిగినా ఉచితంగా మధుపరకాలు ఇస్తూ ఉండండి. ఆ మాన్యం మీద వచ్చే ఆదాయంతో మీ ఇల్లు గడుస్తుంది. అలాగే మీ ఆవు, ఆ ఆవుతో ఇంకా కొన్ని దూడలు పెయ్యలు వస్తాయి కదా, వాటిని కూడా పోషించుకోవచ్చు. మీరు ఊళ్ళో చంటి పిల్లలకు పాలకు లోటు లేకుండా చూడవచ్చు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా మీరు మధుపరకాలు ఉచితంగా ఇవ్వచ్చు కదా అని తాతని అంటే పుట్టనను ఒప్పించాడు. అలాగే ఆ 2 ఎకరాలు పుట్టన్న పేరు మీద రాయించే ఏర్పాటు చేశాడు. వెళ్ళిపోతున్న పుట్టనను చూస్తూ తన మామగారితో అల్లుడు గారు ఏమన్నాడు చూడండి. మామగారు, నిజంగా మేము ఈ తరం వాళ్ళము ముందు తరాల నుంచి ఏదైనా నేర్చుకుంటాము. మనకు ఎంత డబ్బు ఉన్నది అనేది ముఖ్యం కాదు, మనకున్న దాంట్లో మనం ఎదుటి వారికి ఎంత సహాయం చేశాము అన్నదే ముఖ్యం కదా. నేను ఈ ఊరికి రాగానే నేర్చుకున్న విషయం అదే అని చెప్పాడు. చూసారా, నిజమే కదా. మన దగ్గర ఎంత ధనం ఉన్నది అన్నది ముఖ్యం కాదు, మన దగ్గర ఉన్న ధనంతో మన విలువను ఎవరు అంచనా వేయలేరు. మనం ఎదుటి వారికి ఎంత సహాయం చేశాము అన్న దాన్ని బట్టే మన బుద్ధిని అంచనా వేస్తారు. అందుకే మనం ఉన్నంతలోనే నలుగురికి సహాయం చేద్దాము, మంచి పేరు సంపాదించుకుందాము. ఈ పాఠాన్ని రచించిన కవి రావూరు వెంకట సత్యనారాయణ గారు. ఇది ఉపవాచకంలోని పాఠం, ఆంధ్రప్రదేశ్ 8వ తరగతిలోనిది. ఇప్పుడు ఈ పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, పుట్టన్న సీతమ్మ దంపతులు ఎలాంటి వారు? రెండవది, అల్లుడు గారి మంచితనాన్ని రాయండి. మూడవది, మధుపర్కాలు పాఠం సారాంశాన్ని వివరించండి. ఇది వ్యాసరూప ప్రశ్న కాబట్టి విద్యార్థులు వ్యాసరూప సమాధానంగానే రాసుకోవాలి. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.